హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము మత్స్యావతారం గురించి ఎంత అవగాహన ఉందో తెలుసుకుందాం. మొదటిది, మత్స్యావతారం ఎవరి అవతారము? ఆప్షన్ ఏ శివుడు, బి బ్రహ్ముడు, సి ఇంద్రుడు, డి విష్ణువు. సరైన సమాధానము విష్ణువు. వివరణ: మత్స్యావతారం మహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటిది. సృష్టి నాశనమయ్యే ప్రళయకాలంలో ధర్మాన్ని మరియు వేదజ్ఞానాన్ని రక్షించేందుకు విష్ణువు చేప రూపం ధరించారు. ఇది సృష్టి పరిరక్షణకు సంబంధించిన అవతారం. రెండవ ప్రశ్న: మత్స్య రూపంలో విష్ణువు మొదట ఎవరికి దర్శనమిచ్చాడు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, బి సత్యవ్రతుడు, సి కశ్యపుడు, డి భృగువు. సరైన సమాధానము సత్యవ్రతుడు. వివరణ: ద్రావిడ దేశ రాజు సత్యవ్రతుడు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు చిన్న చేప రూపంలో విష్ణువు దర్శనమిచ్చాడు. రాజు కరుణతో చేపను రక్షించగా ఆ చేప పెరుగుతూ తన దివ్యస్వరూపాన్ని తెలియచేసింది. మూడవ ప్రశ్న: సత్యవ్రతుడు తర్వాత ఏ మనువుగా ప్రసిద్ధి పొందాడు? ఏ స్వయంభువ, బి చాక్షుష, సి వైవస్వత, డి తామస. సరైన సమాధానం వైవస్వత. వివరణ: ప్రళయం తర్వాత సత్యవ్రతుడు వైవస్వత మనువుగా అవతరించి కొత్త మన్వంతరానికి ఆదిపురుషుడయ్యాడు. మన్వంతర వ్యవస్థలో ఇది ముఖ్య ఘట్టం. నాలుగవ ప్రశ్న: చిన్న చేపను సత్యవ్రతుడు మొదట ఎక్కడ ఉంచాడు? ఆప్షన్ ఏ కమండలం, బి సరస్సు, సి సముద్రం, డి నది. సరైన సమాధానం కమండలం. వివరణ: సత్యవ్రతుడు తపస్సులో ఉన్నప్పుడు చిన్న చేపను కమండలంలోని నీటిలో ఉంచాడు. చేప పెరుగుతుండడంతో తర్వాత సరస్సు, నది, సముద్రానికి మార్చాడు. ఐదవ ప్రశ్న: మత్స్యుడు సత్యవ్రతునికి ఏమి హెచ్చరించాడు? ఆప్షన్ ఏ యుద్ధం, బి కరువు, సి ప్రళయం, డి వర్షం. సరైన సమాధానం ప్రళయం. వివరణ: మత్స్యుడు భవిష్యత్తులో జలప్రళయం సంభవిస్తుందని, అన్ని లోకాలు నీటిలో మునిగిపోతాయని చెప్పి ఒక మహానౌక సిద్ధం చేసుకోవాలని సూచించాడు. ఆరవ ప్రశ్న: నౌకను మత్స్యుడి కొమ్ముకు దేనితో కట్టారు? ఆప్షన్ ఏ వస్త్రం, బి వాసుకి నాగం, సి తాడు, డి శంఖం. సరైన సమాధానం వాసుకి నాగం. వివరణ: ప్రళయం సమయంలో మహానౌకను నాగురాజు వాసుకితో తాడులా ఉపయోగించి మత్స్యుడి శృంగానికి కట్టారు. ఇది దేవదత్త రక్షణ చిహ్నం. ఏడవ ప్రశ్న: మత్స్యుడు ఏ అసురుణ్ణి సంహరించాడు? ఆప్షన్ ఏ హయగ్రీవుడు, బి మధు, సి కైటభుడు, డి హిరణ్యాక్షకుడు. సరైన సమాధానం హయగ్రీవుడు. వివరణ: హయగ్రీవ అనే అసురుడు బ్రహ్మ నుండి వేదాలను అపహరించాడు. మత్స్యుడు అతన్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందచేశాడు. ఇది జ్ఞానరక్షణకు సంకేతం. తొమ్మిదవ ప్రశ్న: మత్స్యావతారం ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ వేదాల రక్షణ, బి దేవలోక రక్షణ,
సి యజ్ఞరక్షణ, డి రాక్షస సంహారం. సరైన సమాధానం వేదాల రక్షణ. వివరణ: ఈ అవతారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం వేదాలను రక్షించడం మరియు సృష్టిని కాపాడటం. అసుర సంహారం ఉపకార్యంగా జరిగింది. 8వ ప్రశ్న: ప్రళయం సమయంలో నౌకలో ఎవరు ఉన్నారు? ఆప్షన్ ఏ దేవతలు, బి గంధర్వులు, సి రాక్షసులు, డి సప్తర్షులు. సరైన సమాధానం సప్తర్షులు. వివరణ: సప్తర్షులు జీవ విత్తనాలు మరియు ఔషధ బీజాలు నౌకలో ఉంచబడ్డాయి. తద్వారా సృష్టి పునఃప్రారంభం సాధ్యమైంది. 10వ ప్రశ్న: మత్స్యావతారం ఏ మన్వంతరాంతంలో సంభవించింది? ఆప్షన్ ఏ స్వయంభువ, బి చాక్షుష, సి తామస, డి వైవస్వత ప్రారంభం. సరైన సమాధానం చాక్షుష. వివరణ: చాక్షుష మన్వంతరాంతంలో ప్రళయం సంభవించింది. ఆ తర్వాత వైవస్వత మన్వంతరం ప్రారంభమైంది. సత్యవ్రతుడు వైవస్వత మనువుగా అవతరించాడు.